చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు, ఏంటి విశేషం? నేను బయటే ఉన్నా, చాలా రోజులు బయటే ఉన్నా, కాకపోతే మీకు అనిపిస్తుంది సార్. ఫస్ట్ టైం నేను చిరుబాబు గారిని కలవటం అంటే నాకు నిజంగా సార్ తెలియదు. మామూలుగా చిన్నప్పుడు మనం చూసినాం మూవీస్ లో, దాంట్లో ఈ మధ్యనే పరిచయం అయినారు. మా వైఫ్ చెప్పారనమాట. అంటే నాకు ఈ మధ్యన జరిగిన దాంట్లో కొంచెం బాగా నాకు కొంచెం దగ్గర అయినారు. అండ్ అలానే మెయిన్ ఏంటంటే ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా పిల్లలకి అంటే ఇప్పుడే క్రిస్మస్ ఉందనే కాదు, నార్మల్ టైంలో కూడా ఎవ్రీడే భోజనాలు పెట్టటాలు, ఎవరికైనా ఇబ్బంది అయితే తీసుకుని వెళ్తారు చిట్టిబాబు గారు అండ్ ఆంటీ కూడా, అంటే వైఫ్. అంటే టోటల్ ఈ కుటుంబం ఏంటంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా పిల్లలకు కానీ లేదంటే అనాథలకు కానీ ఎవరికైనా చదువుకున్న పిల్లలకి ఏదైనా చదువు లేదన్నా కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయటం విషయంలో కానీ, ఎవరైనా ఎక్కడైనా మన రోడ్స్ మీద ఉండిపోతారు కదా వాళ్ళు స్నానం చేయకుండా, సో వాళ్ళందరినీ పిక్ చేసి స్నానం చేపించి మంచి బట్టలు వేయించి, సో ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో నాకు ఆ కైండ్లీ హార్ట్ వీళ్ళ ఫ్యామిలీలో బాగా నచ్చింది. సో ఈ రోజు పిల్లలకు కూడా బట్టలు పంచుతున్నారు, అనాథ పిల్లలు ఉన్నారు. సో వచ్చి వాళ్ళ కేక్ కట్ చేపించి వాళ్ళకి ఒక సెలబ్రేషన్ లాగా చేస్తే బాగుంటది అంటే ఇక్కడికి వచ్చాను. నేను నెల్లూరు అంటే ఒక ప్లేస్ అని కాదు, మ్యాక్స్ నెల్లూరులో అయితే బర్నా గారు అని చెప్పి అక్కడ క్రిస్మస్ ఒక 10,000 మంది ఎక్కువ చాలా మంది వస్తుంటారు అక్కడ. గ్రౌండ్ లో చేస్తారు అంటే అన్ని పండుగలు చేసుకుంటాం, నాట్ ఓన్లీ క్రిస్మస్. అవును, నేను ఇండియన్ సార్ ఫస్ట్. సో మనం పుట్టిన తర్వాత అంటే మనం పుట్టినప్పుడు తెలియదు మన మతం, పుట్టిన తర్వాత అమ్మో అక్కో చెల్లెలు తమ్ముడు బంధువులు ఎవరో చెప్పేదాకా తెలియదు మనం ఈ కులం ఈ మతం అని. సో అలాంటి కులాల మతాల గురించి ఎక్కువ నేను ఇంపార్టెంట్ ఇవ్వను. సో ఆన్ దిస్ అకేషన్, క్రిస్మస్ అకేషన్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లైక్ మీ మనసులో మాట, సినీ ఇండస్ట్రీ మీద చూసినట్లయితే మనకి చాలా ఇష్యూస్ మీద ఇష్యూస్ రన్ అవుతూనే ఉన్నాయి కదా. సో అందరికి మీ సైడ్ నుంచి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, ఈ క్రిస్మస్ నుంచి స్టార్ట్ అయ్యి న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి, సో అందరు ఇళ్లలో అంటే అందరు ఇళ్లలో కానీ అండ్ అందరు లైఫ్ లో ఓ మంచి హ్యాపీనెస్ ఉండాలి, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే రీసెంట్ టైమ్స్ లో ఇది అడగకూడదు, ఇక్కడ తీన్మర్ మల్లన్న గారు ఒక కాంట్రవర్సీలో నేషనల్ అవార్డు ఏముంటారు నేను ఈ విషయాల తర్వాత అంటే అందుకే అడుగుతున్నాను. తీన్మర్ మల్లన్న మనం అంటే ఒక పర్టికులర్ పేరు మెన్షన్ చేస్తుంటారు, నేను మళ్ళీ అభిప్రాయం చెప్పండి. ఓకే సార్, మీ యొక్క డాన్స్ కొరియోగ్రఫీ మళ్ళీ మేము ఎప్పుడు చూడొచ్చు అంటారు? మీ యొక్క డాన్స్ తెరపైన మళ్ళీ తెలుగు ఆడియన్స్ ఎప్పుడు చూడొచ్చు అంటారు? నా డాన్స్ ఈ మన ఇది RC15 వచ్చింది కదా, సో దాంతో బాగుంటది. ఇంకా CG వర్క్ దాన్ని ఏం చూపిలేదు, ఓన్లీ డాన్స్ స్టెప్స్ అర్థం అవ్వాలని చెప్పేది పెట్టారు. సో స్క్రీన్ మీద వెళ్ళిన తర్వాత చాలా మీరు సర్ప్రైజ్ అవుతారు. సార్ మీతో అంటే టీమే ఉందా మీ డాన్స్ టీమే ఉందా, లేకపోతే చేంజెస్ తీసుకొచ్చారా టీమ్? ఏం లేదు, నన్ను నమ్ముకొని ఎవరు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏదైనా జరిగిన చిన్న చిన్నవి జరుగుతుంటాయి లైఫ్ లో, బట్ అది దానివల్ల నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాను. సో చాలా మంది ఒక 1 year ఉంటారు, 2 years ఉంటారు, తొందరగా మాస్టర్ అవ్వాలనుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఎక్కువ నేర్చుకొని అంటే ఎక్కువ కాలం నేర్చుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే వాళ్ళ ఇష్టాలు అనమాట. సో అలాగా నా దగ్గర వెళ్ళిన చెప్పారు చాలా మంది, జిత్తు మాస్టర్ ఉన్నాడు, శిరీష్ మాస్టర్ ఉన్నాడు, బాలు మాస్టర్ ఉన్నాడు. నాకు అది ఏం తెలియదు, నాకు ఎందుకు ఏంటని తెలియదు, బట్ సాంగ్ హిట్ అయింది, మీరందరూ ఆదరించారు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. పేరుతో ఉంది, మీ గుండెల్లో పేరు ఉంది కాబట్టి పాట చూడంగానే జానీ మాస్టర్ చేశారని చెప్పి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు కదా. సో మీ లవ్ వల్ల నాకు అది సాధ్యమైంది. సో అది మీ మనసులో తెలుసు కాబట్టి, మీ మనసులో నా పేరు ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఏమన్నా లేకున్నా పడింది కదా మీకు. ఒకటే సాంగ్ ఏం లేదు, ఒక ఫస్ట్ కరోనా తర్వాత చేసాం, 3 years అయింది సాంగ్ షూట్ చేసాం. అప్పుడు స్టెప్పులు ఇప్పటి వరకు ఎలా ఉంటాయని ఒక చిన్న భయం ఉండేది, అంటే 3 years కదా అప్డేట్ అవుతా ఉంటాను.
సో ఇప్పటికి కూడా జనాలకు నచ్చి వాళ్ళందరూ హ్యాపీగా రెస్పాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే మీరు జైలుకి వెళ్ళొచ్చు పుష్ప 2 అంటే కుదరలేదు, అంతే చేయలేదు, కుదరలేదు, చేయలేదు అంతే. అది నేను ఎప్పుడు ఏం నమ్ముతా అంటే ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ తింటాం. సో చూడండి, ఈ విషయాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఒక ముద్దాయి కాబట్టి, ఏమంటారు, నా మీద ఒక కేసు ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి, నా కేసు కోర్టులో ఉంది కాబట్టి, సో నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఏమంటారు, నాకు కోర్టు మీద, తర్వాత న్యాయస్థానం మీద, కోర్టు మీద నాకు నమ్మకం ఉంది. సో అందరికి మంచి జరగాలి. సరే మీరు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళక ముందు ఇండస్ట్రీలో మీకు మర్యాద ఎలా సేమ్ ఉందండి, బాగుంది. గుండెల మీద చేసుకుని చెప్తాను, బాగుందండి. అంటే మీ మనసులో ఉన్నాను కదా, ఎప్పుడు బ్యాక్ వెళ్ళలేదు, సో ముందుకే వెళ్ళాను. సో కమ్ బ్యాక్ అనేది చిన్న ఒక చిన్న గ్యాప్ వచ్చింది. మీరు బయటకు వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారి దగ్గర నుంచి అంటే మీకు వచ్చిన బెస్ట్ మాట చెప్పింది, మాట ఇచ్చింది? నేను బయటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసి ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ, అది నాకు వేరే దాని గురించి ఏం మాట్లాడలేదు. సో రాగానే ఏమంటారు, హెల్దీగా ఉండు, కాన్సన్ట్రేట్ చేయి వర్క్ మీద, హ్యాపీగా ఏమంటారు రిహార్సల్స్కి వెళ్ళు, ప్రాక్టీస్ చేయి, నువ్వు ఏమంటారు ఏ ప్యాషన్తో ఉంటావో సాంగ్స్ విషయంలో కానీ ఏది కానీ అదే ప్యాషన్తో ఉండు. ఫస్ట్ అంటే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయి, స్ట్రాంగ్గా ఉండు అని చెప్పారు. తర్వాత బుచ్చిబాబు గారు సినిమాలో నాకు సాంగ్స్ చెప్పారు, నెక్స్ట్ ఇమీడియట్లీ చేద్దు కానీ అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ రామ్ చరణ్ సార్, సో నాకు అన్ని ప్లేసెస్లో నుంచి ఫోన్ వచ్చింది, చెప్పారు అందరూ, అంటే ఇండస్ట్రీ మొత్తం ఫోన్ వచ్చినాయి. చాలా సాంగ్స్ అంటే ఇంకా ఉన్నాయి సాంగ్స్, బట్ అది పేర్లు తెలియదు, ఏ సినిమాలు ఏంటని తెలియదు. బట్ కంపెనీ నుంచి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, అన్ని ప్లేసెస్ నుంచి నాకు మంచి రెస్పాన్స్ మీన్స్ అంటే నేను ఏమన్నారంటే నాకు అసలు ఈ ఇష్యూ కూడా ఏం లేనట్టుగానే మాట్లాడారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏం మాత్రం అంటే లైక్ యాజ్ ఎ కిడ్స్ వాళ్ళు కొన్ని ఫేస్ చేసి ఉంటారు కదా, సో దాని గురించి చెప్పదలుచుకుంటారా? అంటే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఫేస్ చేస్తున్నారు, దాని ఇంపాక్ట్ కిడ్స్ మీద పడుతుంది కదా, సో దాని గురించి అంటే చిన్న పసి మనసు కదా, సో అది కొంచెం ఇబ్బంది. బట్ మా వైఫ్ కి హ్యాట్స్ ఆఫ్, ఆమె ఎప్పుడు ఏ రోజు నా పిల్లలకి నేను ఫలానా దగ్గర వెళ్ళానని చెప్పి చెప్పలేదు, పిల్లలకి తెలీదు. మాస్టర్ గారు మీరు డాన్స్ ఆర్టిస్ట్ ను బట్టి మీరు మూమెంట్లు ప్రిపేర్ చేస్తారు, లేదా మీరు ప్రిపేర్ చేసిన మూమెంట్ ఆర్టిస్టులు సెట్ చేస్తారు? అలా ఏం లేదు, సాంగ్ ఏమడితే అది ఇస్తారు సార్. సాంగ్ ఇచ్చినప్పుడు సాంగ్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ తగినట్టు మీరు క్రియేట్ చేస్తారు? లేదు సార్, అలా ఏం లేదు సార్. సాంగ్ వినంగానే ఏం అడుగుతుందో అలానే కంపోజ్ చేస్తాను సార్, దానికి తగ్గట్టు ఆర్టిస్టులు మోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఏ ఆర్టిస్ట్ చేసినా కానీ మీకు ఈజీగా గుర్తుపట్టేస్తారు ఆడియన్స్. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారు, రీసెంట్ గా రామ్ చరణ్ గారు చేసిన కూడా అలానే. అంటే నేను చెప్పిన సాంగ్, ఇప్పుడు ఆ సాంగ్ కాబట్టి బేసిక్లీ గేమ్ చేంజర్ సాంగ్ ఏదైతే ఉందో అది మా స్టైల్లో చేయలేదు. ఆ సాంగ్ ఏదైతే అడుగుతుందో ఆ విధంగానే కంపోజ్ చేసాం. అది ఆయనకి సెట్ అవుతుందా లేదా, నాకు సెట్ అవుతుందా లేదా, నాకు అరే బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వకపోతే నాకు పేరు వస్తుందో రాదో, ఇవన్నీ ఏం ఆలోచించలేదు. సాంగ్ సౌండింగ్ ఎలా ఉందో అలానే కంపోజ్ చేసి దానికంటూ ఏదైతే ఆ డాన్స్ ప్రాపర్ గా ఆడతారో, ఆ స్టైల్ ఎవరు ఆడతారో ఆ పిల్లల్ని కూడా నేను బాంబే నుంచి తీసుకుని వచ్చి చిన్న సినిమా తీసుకున్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ మిమ్మల్ని కావాలంటే మీరు వాళ్ళకి చేయగలరు. తప్పకుండా పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు, మీరు పెద్ద చేస్తూ ఉంటారు. చిన్న సినిమా మీరు కావాలనుకుంటున్నారు, మీ టోటల్ మనిషి చేయగలరా, టైం ఇవ్వగలరు? 100% సార్. ఇప్పుడు పూణేలో ఒక సినిమా చేస్తున్నాము, సినిమా టైటిల్ పెట్టలేదు వాళ్ళు, వైజాగ్ ప్రొడ్యూసర్స్.
డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్, సాంగ్ కూడా చాలా బాగుంది. సో వాళ్ళకి చేస్తున్నాను, ఇంకా మిగతా కూడా చేస్తుంటాను. కానీ నా పేరు ఈను వెనకాల నుండి నేను అన్ని సెట్ చేసి నా అసిస్టెంట్కి ఇచ్చేస్తాను. మీ పేరు వేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ కదా, మీ పేరు వేసుకుంటే వాళ్ళకి బిజినెస్ అడ్వాంటేజ్ అంటే కదా. 100% ఉంటుంది సార్. కొన్ని సినిమాలకి డైరెక్టర్ సాంగ్ డైరెక్టర్ గా వేసుకుంటాను, కొరియోగ్రఫీ వాళ్ళకి పేరు పెట్టి నేను సాంగ్ డైరెక్టర్. అంటే వాళ్ళ కష్టం కూడా ఉంటుంది, వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి అది కూడా కొంచెం హెల్ప్. నేను జస్ట్ హెల్ప్. లైక్ నాకు ఇప్పుడు రౌడీ బేబీ సాంగ్ లో ప్రభు మాస్టర్ సాంగ్ డైరెక్ట్ చేశారు, నన్ను కొరియోగ్రఫీ అవకాశం ఇచ్చారు. సో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను, ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో అలా